దుర్మార్గుడైన పురుషుడు యొక్క పనులకు కర్మసాక్షి సంతోషించకపోతే ఆ పాపాత్ముడిని యముడే తొలగిస్తాడు. ఎంత నీతి ఇది! అంత బాగుంది. తనను తాను మోసం చేసుకొని నిజం చెప్పకుండా వేరొక విధంగా చెప్పుకునేవాడికి దేవతలు మేలు చెయ్యరు. సత్య నిర్ణయం చేసేటప్పుడు ఎవడికి ఆత్మ కూడా కారణం కాదో వాడికి శ్రేయస్సు కలగదు. నా అంతట నేనుగా వచ్చానని చులకనగా చూడవద్దు. పతివ్రతనైన నన్ను అవమానించకు. నువ్వు నన్ను భారీగా గౌరవించటం లేదు. మర్యాద తెలియని నీచుడిలాగా నన్ను సభలో ఎందుకు అవమానిస్తున్నావు? జనం లేని అడవిలో నేను ఈ మాటలను చెప్పటం లేదు. నీ రాజ్యంలోనే అందరి ముందు చెబుతున్నాను. మరి నా మాటలను నువ్వు ఎందుకు వినటం లేదు? ఓ దుష్యంత, నేనింతగా ప్రార్థిస్తున్నా కూడా నువ్వు ఎందుకు పట్టించుకోవటం లేదు? నువ్వు నా మాట కనుక వినకపోతే నీ శిరస్సు 100 ముక్కలైపోతుంది. పతివ్రతావిడ నిజమైపోతుంది. భర్త భార్యలోకి ప్రవేశించి సంతానంగా జన్మిస్తాడు. అందుకే భార్యను జాయ అంటారు. ఈ విషయం విద్వాంసులందరికీ తెలుసు. భార్య నుండి పుట్టిన పుత్రుడు తండ్రిని, పూర్వులైన పితామహులను పుత్ అనే నరకము నుండి తరింపజేస్తాడు. కాబట్టి కొడుకును పుత్రుడు అంటారు. ఈ మాటను బ్రహ్మదేవుడే స్వయంగా చెప్పాడు. పుత్రుడు అంటే పాపము నుంచి, నరక కూపము నుంచి తప్పించేవాడు పుత్రుడు. అటువంటి వాడు పుత్రుడు. పాపాల నుంచి తప్పించేవాడే పుత్రుడు. పుత్రుడి చేత తండ్రి లోకాలు జయిస్తాడు. పౌత్రుడి చేత అక్షయ సుఖాన్ని పొందుతాడు మనవుడి చేత. ఆ పౌత్రుడి కుమారుడి చేత పితృదేవతలందరూ ఉద్ధరించబడతారు. ఎంత అద్భుతంగా ఉంది! సా భార్యాయా గృహే దక్ష, సా భార్యాయా గృహే దక్ష, సా భార్యాయా ప్రజావతి, సా భార్యాయా పతి ప్రాణ, సా భార్యాయా పతి ప్రాణ, సా భార్యయా పతివ్రత. భార్య ఇంటి వ్యవహారాలతో సమర్థంగా వ్యవహరిస్తుంది. సంతానాన్ని కంటుంది. భర్తను ప్రాణాధికంగా చూసుకుంటుంది. పతివ్రత ధర్మాలను ఆచరిస్తుంది. అందుచేత భార్య మానవుడిలో సగభాగం. ఉత్తమ మిత్రుడై ఉంటుంది. ధర్మార్థ కావాలనే త్రివర్గాన్ని సాధించాలనుకునే వారికి భార్య మూల సాధనమై ఉంటుంది. భార్యావంతః క్రియావంతః సభార్యా గృహమేధినః, భార్యావంతః ప్రమోదంతే భార్యావంతః శ్రియాన్వితా. భార్య కలవారే యజ్ఞాదులను చేస్తారు. భార్య కలవారే ఉత్తమ గృహస్థులని పిలువబడతారు. భార్య కలవారే ఆనందాన్ని పొందుతారు. భార్య కలవారే భాగ్యవంతులు. ఏకాంతంలో భార్యలు మిత్రులవుతారు. ధర్మకార్యాలలో తండ్రులవుతారు. కష్ట సమయాలలో భర్తకు తల్లులవుతారు. తల్లిగా ధైర్యం చెప్పి అండగా ఉంటారు. ఎంత అద్భుతమైనటువంటి నీతి ఇది! ఘోరారణ్యంలో ఉన్న భార్యతో కూడి ఉన్నవాడికి సుఖశాంతులు లభిస్తాయి. ఈ లోకము భార్య కలవారినే విశ్వసిస్తుంది. అందువల్ల పురుషుడికి భార్యే ఉత్తమగతి అని తెలుసుకో. ప్రపంచంలో
జీవించి ఉన్నా మరణించినా నరకలోకాల్లో పడినప్పటికీ పతివ్రత అయిన భార్య మాత్రమే ఎప్పుడూ భర్త వెంట ఉంటుంది. సంసారస్తులకి, గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుసరించినటువంటి వాళ్ళకి ముందుగా భార్య మరణిస్తే ఆమె భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. భర్త ముందుగా మరణిస్తే ఆమె భర్తను అనుసరిస్తుంది. ఇన్ని కారణాల వల్ల పవిత్రమైన వివాహబంధం ఏర్పడింది. భార్యను పొందటం వల్ల భర్త ఈ లోకాలను పరలోకాలను సుఖాన్ని పొందుతాడు. తానే పుత్ర రూపంలో భార్య గర్భం నుండి జన్మిస్తాడు అని పండితులు చెబుతారు. ఆ కారణం చేత పుత్రుడికి తల్లి అయిన భార్యను భర్త కూడా తల్లిలాగా గౌరవించాలి. అందరికీ ఎప్పుడు కూడా వారి అంతరాత్మే పుత్రరూపంగా చెప్పబడుతోంది. పుత్రులలో తండ్రుల యొక్క నడవడి రూపం, చేష్ట, వ్యవహారం కనిపిస్తూ ఉంటాయి. తండ్రి సంస్కారం వల్లనే పుత్రులకు శుభాశుభాలైన శీల ఆచార గుణాలు కలుగుతూ ఉంటాయి. అద్దంలో ముఖాన్ని చూసుకున్నట్లుగా భర్త పుత్రుణ్ణి చూసుకొని స్వర్గాన్ని పొంది ఆనందించినట్లుగా ఆనందిస్తాడు. వేసవి ఎండబారిన పడి బాగా తాపాన్ని పొందిన ప్రజలు నీరు దొరకగానే ఎంతో ఆనందిస్తారు. అలాగే మానసిక శారీరక వ్యాధులతో బాధపడేవారు తమ భార్యలు తమ దగ్గర ఉండటంతో ఎంతగానో ఆనందిస్తారు. దరిద్రులు ధనం దొరికితే సంతోషిస్తారు. అలాగే దూర ప్రయాణం చేసి మాసిన బట్టలలో దీనుడుగా తిరిగి వచ్చిన భర్తలు భార్యలను చేరగానే ఆనందిస్తారు. రతి, ప్రీతి, ధర్మము స్త్రీల ఆధీనంలో ఉండటాన్ని పురుషుడు గమనించి ఎంత కోపంలో ఉన్నా సరే స్త్రీలకు అప్రియం చేయకూడదు కూడా. ఆత్మనో అర్థమితి శ్రౌతం సారక్షతి ధనం ప్రజాగ శరీరం లోకయాత్రాం వై ధర్మం స్వర్గ మృషీన్ పితృన్. భార్య భర్తలో సగ భాగమని వేదం చెబుతోన్నది. ఆమె ధనం, సంతానం, శరీరం, లోక వ్యవహారం, ధర్మం, స్వర్గం, ఋషులు, పితరులు అన్నిటినీ రక్షిస్తుంది. పురుషుడు పుట్టటానికి స్త్రీలు పవిత్రమైన శ్రీక్షేత్రాలు, స్త్రీలు లేకుండా సంతానం పుట్టించటానికి ఋషులకు కూడా శక్తి లేదు. పిల్లవాడు తండ్రి అయిన నీ దగ్గరకు స్వయంగా వచ్చి నిన్నే చూస్తున్నా నీ పుత్రుని ఎందుకు దగ్గరకు చేర్చుకోవటం లేదు? ఎందుకు తిరస్కరిస్తున్నావు? ఇవి తమ గుడ్లే అని భావంతో కాకులు కోకిలను కూడా పెంచుతున్నాయి. కాకికి గుడ్లు పెడతాయి కోకిల, కానీ దాన్ని పొదుపు చేయలేవు. దాని మీద కూర్చొని శాఖం ఇచ్చి దాన్ని పిల్లలు చేయలేవు. అందుకని ఏం చేస్తాయంటే పక్కలోనే ఉండినటువంటి కాకమ్మ చెల్లెమ్మ, ఆ కాకమ్మ చెల్లెమ్మ గూడులో వెళ్ళి పెట్టేస్తాయి తెలియక. అదే మాదిరిగా ఉంటుంది, ఇంచుమించు అంతే. ఇంకా ఈ కాకులంతా ఏం చేస్తాయి, తమ గుడ్లే నిన్న నేను 2 గుడ్లు పెట్టానేమో మర్చిపోయాను అనుకుంటుంది. గుడ్డు పెట్టే బాధలో 2 గుడ్లు పడ్డాయేమో అనుకుంటుందట పాపం. అందుకని ఆ గుడ్ల మీద కూర్చొని పిల్లల్ని చేస్తుందట కదా. అంత తెలివి, అంత ప్రేమ ఉంది కదా, పుత్ర ప్రేమ. కానీ అన్నీ తెలిసిన నువ్వు మాత్రం నీ పుత్రుడిని ఎందుకు ఆదరించలేదు? ఏ పక్షినో పెట్టినటువంటి గుడ్లను తన గుడ్డు అనుకొని దాని మీద పిల్లను చేస్తుంది కాకి. కాకి అటువంటిది పుత్ర ప్రేమ చూపిస్తుంది. నువ్వు చక్రవర్తి అయి నువ్వెందుకు చూపించటం లేదు? మలయ పర్వతం మీద పుట్టిన చందనం ఎంత చల్లగా ఉంటుందని చెబుతారు. కానీ అంతకంటే ఎక్కువ చల్లదనం తండ్రి పుత్రుణ్ణి కౌగిలించుకోవటం వల్ల లభిస్తుంది. కానీ నువ్వు నీ పుత్రుణ్ణి ఎందుకు కౌగిలించుకోవటం లేదు? ఎందుకు చూడటం లేదు?
తండ్రి కొడుకును కౌగలించుకున్నప్పుడు ఆ పుత్ర స్పర్శ వల్ల లభించే సుఖం వస్త్రాలను, స్త్రీలను, నీళ్లను తాకటం వల్ల కూడా లభించదు. 2 కాళ్ళు ఉన్న మనుష్యులలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. 4 పాదాలున్న పశువులలో గోవు శ్రేష్టమైంది. పెద్దవారిలో గురువు శ్రేష్ఠుడు. స్పృశించదగిన వారిలో పుత్రుడు శ్రేష్ఠుడు. ఇంత అందమైన నీ కుమారుడు నిన్ను ఆలింగనం చేసుకొని తాకనియ్యి. ఈ లోకంలో పుత్రస్పర్శకు మించిన సుఖం లేదు. మొట్టమొదటి స్పర్శ నీది జరగని కానివ్వు. ఓ రాజా, నీ దుఃఖాన్ని పోగొట్టే ఈ పుత్రుడిని నేను 3 సంవత్సరాలు మోసి కన్నాను. 3 సంవత్సరాలు మోసిందట. ఇతడిని కనే సమయంలో ఇతడు 100 అశ్వమేధాలను చేస్తాడు అని ఆకాశవాణి పలికింది. అటువంటి పుత్రుణ్ణి నువ్వు ఎందుకు ఆదరించటం లేదు అని మొత్తుకుంటూ ఉన్నది. ధర్మాలన్నీ నిలదీసి అడుగుతున్నది. ఇక 1 కాదు 2 కాదు, అన్ని ధర్మాలు తీసింది బయటికి, అన్ని చిట్టాలు. సాధారణంగా మనుష్యులు దూర ప్రయాణం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో ప్రేమతో పుత్రులను ఒడిలో కూర్చోబెట్టుకొని శిరస్సు పైన ముద్దు పెట్టుకొని ఆనందిస్తారు. పుత్రులకు జాతకర్మ చేసే సమయంలో వేదాలలోని ఈ మంత్రాలను బ్రాహ్మణులు చెబుతూ ఉంటారు. ఈ సంగతి నీకు తెలుసు. అంగాదంగాత్ సంభవసి, అంగాదంగాత్ సంభవసి, హృదయాదది జాయసే, ఆత్మా వై పుత్రనామాసి, సజీవ శరదర్శతం. 2 శరీర అవయవాల నుండి నువ్వు పుడుతున్నావు. హృదయం నుండి జన్మిస్తున్నావు. పుత్రుడిగా పిలువబడుతున్నావు. నువ్వు నా ఆత్మవే. అటువంటి నువ్వు 100 సంవత్సరాలు జీవించు. నా జీవితం అక్షయమైన సంతానం నీ ఆధీనంలో ఉన్నాయి. అందువల్ల ఓ కుమారా, నువ్వు సుఖంగా 100 సంవత్సరాలు జీవించు అనే విషయం నీకు తెలుసు. ఈ బాలుడు నీ శరీరం నుండే పుట్టాడు. ఇతడిని నీ 2వ రూపంగా, ప్రతిరూపంగా చూడు. నువ్వు ఒక్కడివే 2గా చేయబడ్డావు. నువ్వు ఒక లేడీని వేటకు వెళుతూ నా తండ్రి ఆశ్రమానికి చేరి నన్ను కలుసుకున్నావు. అప్సరసలో ఊర్వశి, పూర్వచిత్తి, సహజన్య, మేనక, విశ్వచి, ఘృతాచి అనే 6 శ్రేష్ఠులు. వారిలో బ్రహ్మదేవుడి నుంచి పుట్టిన మేనక శ్రేష్ఠురాలు. ఆమె స్వర్గం నుంచి ఈ లోకానికి వచ్చి విశ్వామిత్రుడి వల్ల సంతానాన్ని కన్నది. ఆ విశ్వామిత్రుడు కుశుడి వంశంలోని గాదీపుత్రుడు. ఆయనే నా తండ్రి, మేనకయే నా తల్లి. ఆమె నన్ను హిమాలయ పర్వతం మీద విడిచి వెళ్ళగా పక్షులు నన్ను రక్షించి నా బాధ్యతను కణ్వ మహర్షికి అప్పగించాయి. ఆయన నన్ను పెంచి పెద్ద చేశాడు. మళ్ళీ తనకంతా చెప్పుకొని వస్తున్నది పాపం. ఒకనాడు యవ్వనంలో ఉన్న నన్ను నువ్వు చూశావు. ఆ సమయంలో నా తండ్రి ఆశ్రమంలో లేడు. ఒంటరిగా ఉన్న నాకు నువ్వు మంచి మాటలు చెప్పి పెళ్లికి ఒప్పించావు. గాంధర్వ వివాహం చేసుకున్నావు. నేను నీ వంశాన్ని, శీలాన్ని, నీ సత్యవాక్కును, నీ స్వధర్మాన్ని చూసి శరణు వేడాను. అప్పుడు నువ్వు మాట ఇచ్చావు. ఇప్పుడు ఆ మాటను అసత్యం చేయటం నీకు మంచిది కాదు కదా. నీ స్వధర్మాన్ని వదిలి నన్ను విడిచిపెట్టడం నీకు మంచిది కాదు. ఈవిడ లోపల ఉండే ఆవేదన ఎక్కువవుతూ ఉన్నది. వాల్యూమ్ పెంచుకుంటూ ఉన్నది. తప్పుతూ ఉన్నది. గురి తప్పుతూ ఉన్నది. విచిత్రంగా ఆడుతూ ఉన్నది. పూర్వజన్మలో నేనేమి పాపం చేశానో ఈ జన్మలో బాల్యంలోనే నన్ను బంధువులు విడిచిపెట్టారు. అంటే తల్లిని కూడా చూడలేదు. ఇప్పుడు నీ చేత విడిచిపెట్టబడుతున్నాను.
మళ్ళీ నీ చేత విడిచిపెడతా. ఒకవేళ కనుక నువ్వు విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెట్టు, కానీ ఈ పుత్రుణ్ణి మాత్రం విడిచిపెట్టకు. ఇది నీకు మంచిది కాదు ఈ రాజ్యానికి అంది. అప్పుడు దుష్యంతుడు, ఓ శకుంతల, నీ పుత్రుడెవరో నాకు నిజంగా తెలియదు. నీ మాటను ఇక్కడెవరూ నమ్మరు. గణిక అయిన నీ తల్లి మేనకకు జాలి లేదు అంటే ఆవిడ్ని తిడుతున్నాడు. అందుకే నిన్ను పర్వతంపై విడిచి తన దారిని తాను వెళ్ళిపోయింది. ఆవిడ ఎంత ఎంత కఠినాత్మురాలు అనే విధంగా మాట్లాడుతున్నాడు. నీ తండ్రి అయిన విశ్వామిత్రుడు అటువంటి వాడే కదా, అట్లా చేసేది వాళ్ళిద్దరూ. అతనికి జాలి లేదు. ఆశతో తపస్సు చేస్తూ క్షత్రియుడిగా ఉండి ఎంతో తపస్సు చేస్తూ ఆ తపస్సు సిద్ధించే సమయానికి కామవశుడైపోయాడు. చేయొచ్చా నీ తండ్రి ఆ పని చేయొచ్చా? తప్పు చేశాడు నీ తండ్రి. నీ తల్లి మేనక కూడా తప్పు చేసింది. ఈలాంటి వారికి పుట్టిన నువ్వు గణిక స్త్రీలాగా మాట్లాడుతున్నావు. నీ మాటలు నమ్మబుద్ధి కావటం లేదు. పైగా సిగ్గుపడకుండా రాజైన నా ఎదుటే మాట్లాడుతున్నావు. రాజే కదా ఎట్లయినా. వెనుక ముందు చూసుకోకుండా మాట్లాడుతున్నావు. ఎవరి వద్ద ఏం మాట్లాడుతున్నావో తెలుసుకోవటానికి నీకు సిగ్గు చేయటం లేదా, వేయటం లేదా ఈ సభలో? ఓ దుష్ట తాపసి, ఇక మాటలు చాలించు. ఎంత నీతి చెప్తున్నావు నువ్వు? నాకు నీతి చెప్తున్నావా? అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు. నేను చూడలే. నీ పుత్రుడిని కూడా నేను చూడలేదు. నా పుత్రుడు కాదు, ఎట్లా అవుతాడు అని ఈయన కూడా కొంచెం స్పీడ్ ఎక్కువ చేసుకున్నాడు. ఆవిడది ఎప్పుడు ఎక్కువైందో అంతకన్నా ఎక్కువైపోయాడు. రాజు కదా, ఆయనకి అవమానమైనట్టుగా అయింది. విపరీతమైన ఎక్కువ కోపంతో ఉన్నాడు. వెనక్కి వెళ్ళు. శ్రేష్ఠులైన నీ తల్లిదండ్రులు ఎక్కడా? మళ్ళీ చూడండి, శ్రేష్ఠులైన నీ తల్లిదండ్రులు ఎక్కడా? దీనురాలివైన నువ్వెక్కడా? ఇప్పుడు తల్లిదండ్రులు గొప్ప అనిపించుకున్నాడు. ఎందుకంటే ఆవిడ మేనక, ఈవిడ మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు. అందుకని వాళ్ళెక్కడా నువ్వెక్కడా అనే విధంగా, ఏమో వాళ్ళకు పుట్టావో లేదు అనే విధంగా మాట్లాడుతున్నాడు. అతి కొద్ది కాలంలో నీ కొడుకు సాలస్తంభంగా పెద్దగా ఎలా పెరిగిపోయాడు? ఏంటి ఇంతగా పెద్దగా పెరిగిపోయాడు? ఏదో 12 ఏళ్ళు అంటున్నావు, చూస్తే ఏమిటి యువకుడుగా పెద్దవాడుగా అయిపోయాడు. చూస్తే 30 ఏళ్లలాగా 40 ఏళ్లలాగా ఉన్నాడు. చూస్తే పెద్ద స్తంభంలాగా పెరిగిపోయాడు. నాకు మాత్రం సందేహంగా ఉంది. నువ్వు చెప్పే కథ అంతా సందేహంగా ఉంది. మీ నాన్న కాదు, మీ అమ్మ కాదు, వాళ్ళకి నువ్వు పుట్టావో లేదో తెలీదు. నిన్నేదో జంతువులు పక్షులు మోసుకొచ్చాయి కణువుడి దగ్గరికి అన్నావు. అది ఏం నమ్మటానికి అవుతుందా? కణువ మహర్షి నిన్ను సాకాడు అని చెప్తున్నావు. ఏదో ఆశ్రమానికి ఎవరో అనాథలు వస్తే సాకినట్టుగా నిన్ను అనాథ శిశువు నువ్వులాగా సాకి ఉండవచ్చు. ఎవరు నువ్వు? ఎవరికి పుట్టావు? ఇది చూడండి, ఎక్కడ మంచి పాయింట్ కోర్టులో వేసినట్టుగా వేశాడండి. మంచి లాయరు దుష్యంతుడు, పెద్ద లాయరే కదా. అందుకని నాకు అర్థం కావటం లేదు. నువ్వు చెప్పేదంతా అబద్ధం. అందుకని నీ జన్మ నీచమైంది. అక్కడికి ఊరికే వండుకోకుండా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నీ జన్మ నీచమైంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.